హాయ్ ఫ్రెండ్స్, నేను లచ్చా వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాము. అయితే మా ఆవిడ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. హాయ్ చెప్పు లక్ష్మి. చాలా రోజులు అయింది, ఎక్కడ పోయావు? అమ్ములు ఏడుస్తుంది చూడు, అమ్మల ఇంటికి పోయిందా? పో దిద్దారా దారా కన్నా, ఇద్దారా కన్నా అమ్మలు. అయితే మా పాప వచ్చేసి బొమ్మలు ఆగిపోయినట్టున్నాయి, అందుకే ఏడుస్తుంది అనమాట. బొమ్మలు ఎందుకు ఆగిపోయినాయి అనేది తెలియదు. ఇటు తీసుకురావే, ఇద్దారా రే అమ్మలు. ఇడికి రాదంటనా? నువ్వే ఇటురా మరి. అయితే చాలా రోజుల తర్వాత దగ్గర ఈ 20 రోజులు అయిందా పోయి? 8 రోజులు అయిందా? ఆదివారం వరకు వచ్చినావా? ఎన్ని రోజులు మినిమం? 8 రోజులు అయిందా? ఓకే ఓకే. మరి ఇంకా సమ్మరాలు అంటే ఒకరొకరు 10-20 రోజులు వెళ్తారు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా అట్లా? అంటే అక్క ఉంటేనే ఉంటావా? నువ్వు కూడా ఉండొచ్చు కదా, అక్క ఉంటేనే ఉంటాను ఎందుకు అంటున్నావు? ఎందుకలా? భయం అవుతుందా? గుణుతూ ఉంటాడు కదా. ఓకే సరే. ఫ్యామిలీలో అయితే కామన్గా అయితే ఉండదు, బట్ వీళ్ళ ఫ్యామిలీ మనకు కూడా అర్థం కాదు. అయితే ఓకే, ఇది వాళ్ళ అక్క ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి అందుకే పోతాను అంటుంది అనమాట. వాళ్ళ అక్క లేనప్పుడు పర్సనల్గా అప్పుడు వెళ్తుండే, బాగా వెళ్తుండే. కానీ ఈ మధ్య రీసెంట్గా ఒక 6 నెలలు 1 ఇయర్ నుంచి వాళ్ళ అక్క వస్తేనే వస్తుంది, లేకపోతే పోదనమాట. ఎందుకు అనేది రీజన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ కాబట్టి చిన్నవి అనేది వీళ్ళ ఫ్యామిలీ కూడా మనకు అర్థం కాదు. సరే ఓకే పర్వాలేదు. కానీ తిన్నావా మరి? చాయ్లో ఏం కలుపుకున్నావు మరి? ఒక పైన్ బిస్కెట్ ఉంటే తినబెట్టినావా? పొట్టిదానికి ఒక పైన్ బిస్కెట్ ఉంటే తినబెట్టేసినావు. ఓకే, నువ్వు తిన్నావా మరి? దానికి తినబెట్టినావా? ఓకే ఓకే. అయితే ఓకే. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి మా కోడలు కూడా వచ్చేసి ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. అంటే మా పెద్దక్క వాళ్ళ పాప అన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించింది వచ్చేసి వచ్చే నెల వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పు, ఏం ముడుతావు మరి పాపకి? పాపకు ఉప్మా చేసినావా? ఓకే. ఇంకా జరానికి తినిపిస్తావా? సరే ఓకే. సర్లే. కానీ ఒకటి ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫార్మాలిటీ ఏంటంటే, నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? మధ్యాహ్నం ఎన్ని గంటలకు లేస్తావు? అంటే మధ్యాహ్నం పండుకుంటావు కదా ఎట్లయినా, మళ్ళీ ఎన్ని గంటలకు లేస్తావు? 1:30కి. ఓకే. మళ్ళీ ఎన్ని గంటలకు లేస్తావు? 3. ఒక్కొక్కసారి నిద్ర బాగా వచ్చిందంటే 5 అవుతుందా ఎప్పుడన్నా? కాదా? ఓకే ఓకే. మళ్ళీ నైట్ ఎందుకలా నీకు నైట్ 9:30-10 గంటల వరకు తొందరగా నిద్ర వస్తుంది ఉంటుంది? అంటే ఒక గంట అటు ఇటు అయినా కానీ మెలకువతో ఉండొచ్చు కదా, ఎందుకు అట్లా ఉండవు? అంటే 10-10:30 లేదంటే 10:40 9:30 ఎగ్జాంపుల్ అయితే 9:30 లాస్ట్ ఫైనల్ 10 క్లోజ్ అయిందంటే అప్పటి వరకు. అంటే ఏమన్నా నెత్తి నొప్పి అలాంటిది ఏమైనా వస్తుందా? మార్నింగ్ నెత్తి నొప్పిలు ఇవ్వడం, ఛాయ్ లేకపోతేనే నెత్తి నొప్పిలు వస్తుందా? అంటే ఇంకోటి ఏంటంటే, సరే ఒక మనిషికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఫార్మాలిటీ ఒక ఇంటర్వ్యూగా అడుగుతున్నావు అనమాట. నువ్వు ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఎక్కడ వారి దగ్గర పోయినావు అనుకో, ఇప్పుడు ఈ జాబ్కి వెళ్తుంటే ఇంటర్వ్యూ ఇలా అడుగుతున్నావు. ఇప్పుడు నేను హస్బెండ్ రూపంలో నిన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నా. లేదు స్టూడెంట్ కాదు, నా వైఫ్ వాటర్ హస్బెండ్గా ఇంటర్వ్యూ చేస్తున్నా. నేను ఒకటి ఇంటర్వ్యూ ఏంటిదంటే, ఓకే చిన్నగా అయిపోయింది, మరి కొత్తిమీర కట్ట లెక్క అయిపోయింది మొత్తం. జుట్టు ఊసిపోతుందంటే మరి ఇప్పుడు జుట్టు ఊసిపోతుందంటే అది విటమిన్ ప్రాబ్లమా మరి నీ కొందరు బాడీ బట్టి కూడా ప్రాబ్లం ఉంటుంది. అది ఏందనేది తర్వాత తెలుసుకుందాంలే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి, ఇంకోటి ఇంటర్వ్యూ రూపంలో ఏంటంటే, మనిషికి ఏదో ఒకటి చిన్న టాలెంట్ ఏమన్నా ఉంటుంది. నీకేమన్నా టాలెంట్ అలాంటిది ఏమన్నా ఉన్నా, అంటే జీవితంలో ఏదైనా సాధిద్దామన్నా, లేదంటే అంటే ఇప్పుడు నీకు కొందరు అమ్మాయిలలో ఎట్లుంటుంది అంటే, మొగుడిని గంట కోసం టార్చర్ పెట్టాలన్నట్టు కొంతమంది లేడీస్లో ఉంటుంది. వాళ్ళ మొగుడి మీదనే టార్గెట్ ఉంటుంది. కొంతమందికి
అంటే చెప్పారు నేను ఫస్ట్ ఏ ఆప్షన్ ఏంటంటే మొగుడు మీదనే టార్గెట్ ఉంటుంది. రెండో ఆప్షన్ వచ్చేసి కొందరు అమ్మాయిలు ఎట్లుంటారంటే మొగుడు సంబంధం లేదు, నేను సృష్టించుకున్న సామ్రాజ్యంలో నేను కూడా ఒక 10 రూపాయలు దాంట్లో క్రియేట్ చేయాలని నాతో కృషి చేయాలని కొంతమంది లేడీస్ ఉంటారు. కొంతమంది లేడీస్ వచ్చేసి చిన్నదానికి పెద్దదానికి అసలు గొడవ కాకపోయినా గొడవ తెప్పించుకుంటారు. అంటే ఇప్పుడు కొంత ఫస్ట్ ఏనా బీనా సియా అంటే ఏలో వచ్చేసి గంటకోసారి వాళ్ళకి మెంటల్ లేచిపోతారు అనమాట. 1-2 గంటలు లేట్ అయినా కానీ ఈ ముగ్గురు ఎట్లా టార్చర్ పెట్టాలని అంటే 1-2 గంటలు కాదు, కొంతమంది వారం పట్టచ్చు, కొంతమంది 20 రోజులు పట్టచ్చు, కొంతమంది 3 నెలలు పట్టచ్చు. అంటే నీకు టార్గెట్ అంటే మగుని మీదనే అనమాట. అని ఎట్లా పిచ్చి లేపాలా కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే ఏదైనా కానీ ఓపికతోటి ఉన్నదని అలసు తీసుకోవద్దు. ఇప్పుడు పులి సింహం 10 అడుగులు వెనుకకేస్తుంది కదా అని ఆలోచించవచ్చు, కానీ దాని పంజా అనేది ఎట్లా ఉంటుంది అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి అలా హస్బెండ్ అని ఎప్పుడైనా అనుకోవద్దు. ఎందుకంటే టెన్షన్లు ఉంటాయి, బయట టెన్షన్లు ఉంటాయి, ఫైనాన్స్ అనేది టెన్షన్ ఉంటుంది. ఫైనాన్స్ అంటే ఏంటిది? ఆర్థికంగా అంటే నెలకు ఇవన్నీ కట్టుకోవాలా, చేయాలా, ఆర్థికంగా టెన్షన్లు ఉంటాయి. నెక్స్ట్ ప్లాన్ ఏంటిదన్న టెన్షన్లు ఉంటాయి, ఫ్యూచర్ గురించి టెన్షన్స్ ఉంటాయి. పాప వచ్చేసి ఒక పాప ఉన్నది మనకు. ఆ పాప వచ్చేసి ఆమె స్కూల్ జాయిన్ చేయాలా, స్కూల్ జాయిన్ చేపిస్తే నార్మల్గా అవుతుంది అనుకుంటున్నావా? కొన్ని వేలు అవుతాయి, లక్షలు కూడా అవుతాయి ఒక్కొక్కసారి. ఆ పాప దాని ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటాయి, ఇవన్నీ ప్లానింగ్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ టెన్షన్ ఉంటాయి అనమాట. ఈ టెన్షన్లో నువ్వు కూడా టెన్షన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒకటి ఏమైందంటే ఎప్పుడైనా కానీ ఇట్లా గలీజ్ పనులు వేయకు లక్ష్మి. ఏం చేసి చేసుకో క్లీన్ అంటే ఇక ఇట్లాంటి కొంతమంది ఏంటంటే రొటీన్ లైఫ్ అనమాట. అంటే కొత్తగా ఏమన్నా సాధిద్దామన్నది ఉండదు. రొటీన్ లైఫ్ అనేది, ఈ రొటీన్ లైఫ్ అనేది అలవాటు అయిందన్న అంటే అలవాటు అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది. ఓకే పర్వాలేదు. బట్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఇలా టార్చర్ అనేది పెట్టకూడదు అనమాట. టార్చర్ అనేది నన్ను ఆల్మోస్ట్ చాలా పెట్టారు కాబట్టి అయినా కానీ ఓపికతో ఉంటుండంటే అది ముందు ఫ్యూచర్లో ఇంత ఘోరంగా నాకు కావచ్చు అనమాట. కాబట్టి అలాంటివి చేసుకోవద్దు. ఎందుకంటే తాగుబోతుతో ఎప్పుడైనా పెట్టుకోవద్దు. అంటే నేను తాగుబోతున్నా అనుకుంటారు, కానీ నేను తాగుడికి అలవాటు అయ్యిందనుకో అది పరిణామాలు చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నేను తాగుతాను కానీ నన్ను తాగుబోతాను అనలేదు. ఎప్పుడైతే మీరు దాన్ని క్రియేట్ చేసిరనుకో, తాగుబోతు దాంట్లో వెళ్ళిపోయాననుకో చాలా ఘోరాలు ఉంటాయి అన్నమాట. అసలు తాగుబోతుల సంసారం మువ్వంది నిలబడదు అన్నట్టు తాగుబోతు సంసారము నీది కూడా నిలబడదు. ఈ తాగుడు చూసి నువ్వు కూడా ఏం చేస్తావు, ఈ తాగుడొద్దు ఏమొద్దు నా జీవితం నాకు రాలనుకుంటావు. అలాంటి ప్రాబ్లం అనేది రావద్దు అనమాట. అలాంటి ప్రాబ్లం రావద్దంటే ఒక ఆడదాదే కాపాడుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా మందికి అలవాటు అయిపోతున్నాను నేను. కాబట్టి ఆ మందికి అలవాటు అయ్యే టైంలో మీరు దాన్ని దూరం చేయాలి. కానీ దాన్ని అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోయినామనుకో అది మీరు ఆల్రెడీ మీరు ఫ్యామిలీలో అనుభవించిన వాళ్ళే, మీరు ఎట్లా జరుగుతాయి అనేది కూడా ఆల్రెడీ అనుభవించిన వాళ్ళే మీరు. కాబట్టి అలాంటి క్రియేట్ చేసుకున్నారు అనుకో అది పరిణామాలు అనేది ఎంత దూరం పోతుందో చెప్పలేము. ఊహించుకోవడానికి కొన్ని ఏంటంటే ఈ తాగుడు వల్ల కొన్ని సంసారాలన్నీ మొడగుడిచిపోయాయి. అబద్ధం కాదు, తాగుడు వల్ల మొడగుడిచిపోయినాయి ఫ్యామిలీ. నేను వ్యాక్టిగా గలీజ్ మాటలు అనట్లేదు, చెప్తున్నానే. కానీ తాగుడు అనేది లిమిట్గా తాగుతున్నాను కాబట్టి మందుకి అలవాటు అయిపోతున్నాను నేను. ఎందుకంటే నాకు ఆటోమేటిక్ మందు తాగుదామనే ఆలోచన అనేది క్రియేట్ అవుతూ ఉన్నది అన్నమాట. ఓకే, కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. దానికి అలవాటు అయ్యేటట్టు చేసిరనుకో అది తర్వాత మనము ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అది ఎవరి వల్ల అంటే లేడీస్ వల్లనే, ఒక ఆడదాని వల్లనే కాపాడుకోవచ్చు. కాబట్టి అలాంటివి తీసుకోవచ్చు. ఓకే బై ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇది శ్రీను లచ్చ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో రూపంలో కలుద్దాం. బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసిన తర్వాత కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.